ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసి రామంతాపూర్ ఉప్పల్ సర్కిల్ నందు దోమల బెడద ఎక్కువగా ఉంది. ఎన్నికల సందర్భంలో పాలకులు అనేక హామీలు ఇస్తారు. జిహెచ్ఎంసిలో కోట్ల బడ్జెట్ వస్తుంది, కానీ ప్రజా సమస్యలు తీరడం అనేది లేదు. ఈరోజు రామంతాపూర్ నందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే నిండు కరోనా సమయంలో వేసుకున్నటువంటి కిట్లు వేసుకొని కాళ్ళకు చేతులకు కవర్స్ కట్టుకొని బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అప్పటికైనా కూడా దోమలు కరుస్తూ ఉన్నాయి. అందుకే మేము బ్యాట్ వెనక తెచ్చుకొని బ్యాట్ని దగ్గర పెట్టుకొని మేము ఈ రకంగా నిరసన తెలుపుతూ ఉన్నాం. మరి ఎన్నికల సందర్భంలో హడావుడి వచ్చి చేస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి. ఈరోజు జిహెచ్ఎంసి ఎంసీహెచ్ ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పాలకులందరూ రాజకీయ నాయకులందరూ విలేజ్ బాట పట్టారు. కానీ హైదరాబాద్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటనే ఈ సమస్యలను పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఈ రకంగా ఉండడం వల్ల ప్రజలు రోగాల బారిన పడి డెంగ్యూ, మలేరియా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణము రోడ్లపైన ఉండే డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలి. అంతేకాకుండా ఎంటమాలజీ వాళ్ళు దోమల నివారణకై చర్యలు తీసుకోవాలి. మరియు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలను ఏ ఒక్క అధికారి కానీ పట్టించుకోవట్లేదు. నిర్లక్ష్యం. చెప్తే ఏం చేసుకుంటారో చేసుకోకుండా అనే చందంగా ఉంది. మీరు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందండి. అసలు ఎక్కడ చూసినా కూడా రోడ్ల పైన వాటర్ ఉంటాయి, వాటర్లో దోమలు ఏర్పడుతున్నాయి. రోగాల బారిన చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలి. నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి